హాయ్ అండి. ఈరోజు నేను మీకు పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఆలూ కాంబినేషన్తో పన్నీర్ని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకుని తీసుకున్నానండి. 1/2 కిలో. ఒక మీడియం సైజ్ ఆలూని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకొని ఉంచుకున్నాను. మసాలా కోసం 2 టమాటోస్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ని తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. కొద్దిగా కాజు తీసుకున్నానండి. నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె బాగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దుంపలు వేసుకున్నా. బాగా వేయించుకుంటానండి. సాల్ట్ వేసుకున్నానండి, అరచనలు పసుపు వేసుకున్నాను. ఆలూలో బాగా వేయించుకొని బౌల్లో తీసుకుంటున్నా. ఇదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేగించుకుంటానండి. లైట్గా వేగించుకోవాలండి. ఇలా లైట్గా వేగించుకున్న పన్నీర్ ముక్కల్ని బౌల్లో తీసుకుంటానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, చిల్లీస్ని వేసుకున్నా. కాజు కూడా వేసుకున్నా. బాగా వేగించుకుంటాను. ఇలా వేగిన దీంట్లో టమాటోస్ వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇలా వేగిన దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. బాగా వేయించుకుంటాను. చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ జార్లో గ్రైండింగ్ చేసుకుంటాను. ఇదిగోండి, నేను గ్యాస్ ఆపేసాను. చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో చేసుకుంటాను. ఇలా తీసుకున్నానండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైంది. దీంట్లోనే మసాలాలు వేసుకుంటున్నా. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి బాగా ఫ్రై చేసుకుంటానండి. ఇలా చేస్తే మసాలా పచ్చిదనం ఉండదు. ఇలా వేసుకున్న ఈ మసాలాలో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం మొదటగా వేసుకున్నాం కదా. 1 స్పూను పసుపు వేసుకుంటున్నా. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను, జీలకర్ర గుండ. 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా చూసారా ఎలా ఫ్రై అయిపోయిందో, ఆయిల్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుంటాను. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చండి. గ్రేవీ పల్చిగా కావాలంటే నేను కొద్దిగా థిక్గా చేస్తున్నా. ఇలా గెల్లుతున్న దీంట్లో మనం వేగించుకొని ఉంచుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని, ఈ ఆలూని వేస్తున్నాను. మొదటిగా ఆలూని వేస్తున్నానండి. పన్నీర్ ముక్కల్ని కూడా వేస్తున్నా.
కర్రీ.